రాజమండ్రికి చెందిన మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 6 రోజులుగా మృత్యుతో ప్రియాంక పోరాడుతోంది. చివరి ప్రయత్నంగా ప్రియాంకకు ఆప్నియా పరీక్ష నిర్వహించనున్నారు. కోమాలో ఉన్న ప్రియాంక మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోయిందా లేదా అన్నది పరీక్ష ద్వారా తేలనుంది. ఆ తర్వాత ప్రియాంక ఆరోగ్య పరిస్థితిని ఆమె తల్లిదండ్రులు చెప్పనున్నారు. ఆర్గాన్ డొనేషన్ విషయంలో ప్రియాంక తల్లిదండ్రులకు ఇప్పటికే కౌన్సిలింగ్ ఇచ్చారు. తల మీద ఎక్కించినారు సార్. అయితే అంతకుముందే వాళ్ళు తాగినట్టు తెలిసింది, బాగా తాగి ఉన్నారంట. లోపల సినిమా థియేటర్లో తాగి ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అలౌ చేయము అని చెప్పి అంటే వాళ్ళు వినకుండా మమ్మల్ని ఎందుకు అలౌ చేయరు, మా ఇష్టం అన్నట్టుగా చాలా గర్వంగా మాట్లాడినారంట. చాలా అంటే వాళ్ళపైన ర్యాష్గా మాట్లాడి మేము తాగితే ఏంటి, మేమంటే ఏమనుకుంటున్నారు మీరు అని వాళ్ళతో గొడవ పెట్టుకున్నారంట. మేము సినిమా హాల్లోకి వెళ్తాము అని వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళతో గొడవ పెట్టుకుని వాళ్ళు అలౌ చేయకపోగా అదే కోపంతో ర్యాష్గా బయటకు వెళ్తున్నారంట. అయితే గేట్ దగ్గర అప్పుడే గేట్ దాటుతున్న మా పిల్లలు అంటే అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, నవీన్, మెడికో స్టూడెంట్ ప్రియాంక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందించడానికి కిమ్స్ హాస్పిటల్ వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళ ఫాదర్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది ప్రియాంక హెల్త్ ప్రస్తుతానికి? ప్రియాంక హెల్త్ చాలా క్రిటికల్గా ఉంది సార్. ఏమాత్రం స్కోప్ లేదనే చెప్తున్నారు. పరిస్థితి కూడా ఇలాగే ఉంది సార్. ఆరోగ్యం అయితే చాలా క్రిటికల్గా ఉంది సార్. డాక్టర్లు కూడా క్రిటికల్గా ఉంది అంటున్నారు సార్. ఓకే, ఆప్నియా టెస్ట్కి ప్రియాంక సహకరిస్తుందా ఏంటి, ఎలా ఉంది? ఆప్నియా టెస్ట్ అంటే సార్ మెదడు పూర్తిగా అంటే బ్రెయిన్ పూర్తిగా డెడ్ అయిందా, ఇంకో కొంచెం ఏమైనా స్కోప్ ఉందా అని చేసే టెస్ట్ అంట సార్. అది చేయాలంటే సోడియం లెవెల్స్ కరెక్ట్ లెవెల్లో ఉండాలి. అంటే మొన్న 180 ఉంది, నిన్న 160 దాకా డౌన్ అయింది. ఇంకొంచెం డౌన్ అయితే సోడియం లెవెల్ ఇంకొంచెం తగ్గి బాగుపడితే అప్పుడు ఆప్నియా టెస్ట్ చేస్తే బ్రెయిన్లో ఇంకో కొంచెం ఏమన్నా ప్రాణం ఉందా, ఎక్కడన్నా స్కోప్ ఉందా అని తెలుసుకోవడం కొరకు చేసే టెస్ట్ అంట సార్. ఆ టెస్ట్ చేయడానికి ఆరోగ్యం సహకరించడం లేదు సార్. ఏపీ ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించింది, మీకు ఎలాంటి హామీ ఇచ్చింది? నిందితులకి కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ఏమైనా హామీ ఇచ్చారా మీకు? ఈరోజు ఉదయమే రాజమండ్రి లోకల్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. నేను ఇలా ఎమ్మెల్యేని అని సార్ పేరు చెప్పారు. ఎలా ఉంది మీ అమ్మాయికి అని అడిగారు సార్. నేను ఉన్న విషయం చెప్పాను సార్, క్రిటికల్ ఉంది అని చెప్పాను సార్. ఇక్కడ ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో ఇట క్రిటికల్గా ఉందని చెప్తే మీరేం భయపడద్దండి, ప్రభుత్వం మీకు సహకారంగా ఉంటుంది, అన్ని విధాలా మీకు సహకారం ఉంటుంది, మీరేం భయపడద్దండి, నేను మిమ్మల్ని కలుస్తాను అని కూడా చెప్పారు సార్. అవయవదానం కోసం మీకు ఏమైనా డాక్టర్లు ఏమైనా చర్చించారా మీతో? లేదు సార్, లేదు సార్. మేము ఎంతసేపు మా అమ్మాయిని బతికించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాం, కానీ అవయవదానం వరకు మా అమ్మాయి చచ్చిపోతుందనే మాట వినడమే నాకు చాలా బాధాకరంగా ఉంది సార్. అటు విషయాలు ఎవరు అడగలేదు, మేము చెప్పలేదు సార్. చివరిగా నిందితులకి ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు, మీకు ఎలాంటి న్యాయం దక్కాలని కోరుకుంటున్నారు సార్? ఇంత క్రూరంగా, ఇంత దయాదాక్షణ్యం లేకుండా ఇట్లా రాక్షసుల్లాగా ప్రవర్తించే మనుషుల మైండ్ సెట్ మార్చాలంటే కఠినమైన శిక్షలు ఉండాలి సార్. ఎదురుగా ఉన్న వ్యక్తి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా వాళ్ళు అట్లా హిట్ ఇచ్చి మళ్ళీ మీద ఎక్కించిపోవడం అనే మనుషుల్ని ఏమంటారు సార్? వాళ్ళు మనుషులు అంటారు సార్. అంత దారుణంగా ప్రవర్తించడం. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని అలాంటి
పరిస్థితులు మళ్ళీ జరగకుండా బలంగా శిక్ష పడేలా, గట్టి శిక్షలు పడేలా జరగడానికి కావలసిన సహాయ సహకారాలు ప్రభుత్వం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అంటే ఆ ఘటన జరిగినప్పుడు కూడా 3 సార్లు హిట్ ఇచ్చారు, సో కావాలనే చేశారు అంటున్నారు, దీనిపై మీరేమంటారు? అవును సార్, అది కావాలనే చేసినారు సార్. లేదంటే వేగంగా వెళ్తున్న వెహికల్ కాదు, గేటు దగ్గర ఆగారు. మీరు ఆ విజువల్స్ చూశాను నేను, మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళు ఆగి అహంకారంతో ఇగో ఒకసారి హిట్ ఇచ్చినప్పుడు తిరిగి చూశారు. ఏంటంటే మేము ఇక్కడ ముందున్నాము కనబడట్లేదు అన్నట్టుగా వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు మళ్ళీ రెచ్చిపోయి మళ్ళీ తగిలిచ్చి కింద పడ్డాక మళ్ళీ తలపైన ఎక్కించిపోయినారంటే వాంటెడ్గా చేసినారు. కావాలనే మనిషి చచ్చిపోతుందని తెలిసి కూడా చేసినారు సార్. అది ఎస్, ప్రస్తుతానికి ప్రియాంక తండ్రి వెంకటేష్లు మనతో ఏబిఎన్తో మాట్లాడే ప్రయత్నం చేశారు. తమ కూతురు పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఆప్నియా టెస్ట్కి కూడా సహకరించడం లేదు పూర్తిగా. అంటే ఆప్నియా టెస్ట్ బ్రెయిన్ డెడ్ అయినప్పటికీ ఆ బ్రెయిన్ ఎంతవరకు స్పందిస్తుంది టెస్టులకి, అలాగే ఆ బ్రెయిన్ ఎంతవరకు సహకరిస్తుంది వైద్యానికని ఆప్నియా టెస్ట్ చేద్దామని హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అయితే నిర్ణయించుకున్నారు. కానీ ఆ టెస్ట్ చేయడానికి కూడా ప్రియాంక ఏమాత్రం ఆమె శరీరం సహకరించకపోవడంతో ప్రస్తుతం ఆ టెస్ట్ను కూడా విరమించుకున్నారు. అలాగే ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితుల్ని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా తమ కూతురు తమకు దక్కదు అన్న ఆవేదన తమకు చాలా ఎక్కువగా కలుగుతుంది. అలాగే అవయవ దానం సంబంధించి ఇప్పటి వరకు కూడా డాక్టర్లు కావచ్చు, లేదంటే ఇతరులు కావచ్చు, ఎవరు కూడా ఇప్పటి వరకు తమకు చెప్పలేదు. అయినా అవయవ దానం కోసం కూడా తనకు ఆలోచన లేదు, తన కూతురు బతుకుతుంది అంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కూడా బాధితురాల కుటుంబానికైతే హామీ ఇచ్చింది. లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే ఏపీ ప్రభుత్వం కూడా కావచ్చు, స్పందించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఒక ఉదయాన్నే వాళ్ళకి లోకల్ ఎమ్మెల్యే కూడా కాల్ చేశాడంటూ కూడా ప్రియాంక తండ్రి అయితే చెబుతూ ఉన్నారు. మరోవైపు ఈ నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం హింస హాస్పిటల్లో ప్రియాంకకు వైద్యం అందిస్తున్నప్పటికీ ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏమాత్రం ఈ వైద్యానికి ప్రియాంక శరీరం సహకరించడం లేదు. ఐసీయూలోనే వెంటిలేటర్పై ప్రియాంకకు వైద్య చికిత్స అందిస్తూ ఉన్నారు. మరోవైపు మరికొద్దిసేపట్లోనే ప్రియాంక హెల్త్ బులెటిన్కి సంబంధించి ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ప్రియాంక ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది, సమాచారం కూడా అందుతుంది. మరోవైపు ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు దుష్వంత్ కావచ్చు, లేదంటే జోసెఫ్ కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా కావాలనే తమ కూతుర్ని హిట్ అండ్ రన్ చేశారు. పదే 3 సార్లు వెళ్ళి కావాలనే కారుతో వెనక నుంచి వెళ్ళి గుద్దారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి భయం లేదు, కావాలని ఇదంతా కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపై నిందితులపై చర్యలు ఉండేటా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ప్రియాంక తండ్రి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రియాంక పూర్తిగా వైద్యానికి సహకరించడం లేదు కాబట్టి ఆమె బ్రతికే అవకాశాలు కూడా చాలా తక్కువ అంటూ వైద్యులు అయితే చెబుతున్నారు. సాయంత్రం లోపు ప్రియాంక ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటే ఆమెకు ఆప్నియా టెస్ట్ నిర్వహిస్తారు, లేదంటే ఆమెకు వైద్యం సహకరించకపోతే మాత్రం ఆమె ఆరోగ్యం మాత్రం క్షీణించే అవకాశం ఉంది. నవీన్. ఓకే.